అందరికీ నమస్కారం. అమ్మమ్మ చూసారా అల్పాహారంగా ఏం చేసిందో? దిబ్బ రొట్టె వేసిందండి. 4 భాగాలు చేసుకుంటామండి. నేను తేనె వేసుకుని తింటానండి. చూసారా, తేనెలో దిబ్బ రొట్టె అంటే నాకు చాలా ఇష్టం అండి. పిల్లలు అలా తినరు కదా, వాళ్ళకి గట్టి చట్నీ చేశాను. కొంచెం వాటర్ కలుపుకొని కొబ్బరికాయ చట్నీ చేశాను. నంజుకుని తింటారండి. పాలు కలుపుకొని తాగుతాము. వేడి వేడి అన్నమండి. దానిలోకి కర్రీ ఏంటి అనుకుంటున్నారా? కందిపప్పులో కాస్త కారం తగిలించి, అంటే పచ్చిమిర్చి అయిపోయాయండి, పాలకూర వేసి చేశాను. పేరుని నెయ్యి వేసి బాక్సులు కడతాను. కమ్మనైన చిట్టుకుండ పెరుగండి, బాదం పప్పులు, గుమ్మడి గింజలండి. మీలో ఎంతమంది దెబ్బ రొట్టె వేసుకుంటారో కామెంట్ చేయండి. ఎందుకంటే మనం అన్ని రకాల ఫుడ్ తినాలండి. పెద్దల మాట సద్ది మూట అంటారు కదా అండి. పూర్వకాలపు రోజుల్లో దెబ్బ రొట్టె అండి, ఇదంటే నాకు చాలా ఇష్టం అండి. ఉంటాను. బాయ్ బాయ్.